రైట్. రీసెంట్గా ఈ మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు కొంత దుమారం రేపుతా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంటే ముఖ్యంగా మాట్లాడుకుంటే రేవంత్ రెడ్డి ఏమంటా ఉన్నాడంటే ఆ నైట్ ఎకానమీ క్రియేట్ చేస్తా, జనరేట్ చేస్తా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైతే విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, రాష్ట్రంలో ఆ రోడ్లు ఎక్కుతూ ఉన్నారు, మాకు ఉద్యోగాలు కావాలని, ఆ ఎంప్లాయ్మెంట్ కోసం రోడ్లు ఎక్కుతూ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఆ ఎంప్లాయ్మెంట్ కల్పించే విధంగా మేము ముందరికి వెళ్తామనే విధంగా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. మాట్లాడదాం. మనతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కొంతమంది విద్యార్థులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ నమస్తే. నమస్తే. ఏంది నైట్ ఎకానమీ స్టార్ట్ చేస్తా అంటున్నాడు? మొత్తం నైట్ అంతా కూడా విద్యార్థులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నిరుద్యోగత ఎక్కువ ఉంది కదా, దాన్ని కొంత తీర్చే ప్రయత్నం చేస్తా, పండ్లు అమ్ముకోవచ్చు, కూరగాయలు అమ్ముకోవచ్చు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏకీభవిస్తారా? యాక్సెప్ట్ చేస్తారా విద్యార్థులు, నిరుద్యోగులు అందరు దీన్ని? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నువ్వు గుర్తుంచుకో, గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గొర్రెల కాపర్లకు గొర్రెలిస్తే, ముదిరాజులకు చేపలు ఇస్తే, మా ముదిరాజులను, మా గొర్రెల కాపర్లను, మా యాదవులను, మా గౌడ్లను కులవృత్తులకే పరిమితం చేస్తూ ఉన్నావని గగ్గోలు పెట్టినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు అదే నిరుద్యోగులకు కానీ, అదే కుల సంఘాలకు కానీ కుల వృత్తులే వేసుకోవాలని చెప్తూనే మొన్నటికి మొన్న మూసీ నది మీద మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు నిరుద్యోగులకు నైట్ ఎకానమీ క్రియేట్ చేస్తా, మూసీని అభివృద్ధి చేసి ఇరువైపులా కూరగాయలు అమ్ముకునేటువంటి షాపులు, పంచర్ షాపులు ఏర్పాటు చేస్తా, యువతకు ఉపాధి కల్పిస్తా, యువత కూరగాయల షాపులు పెట్టుకోవాలని మాటలు చెప్తా ఉన్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు కూరగాయల షాపులు పెట్టిస్తా అంటే మేము ఓట్లు వేసినామా? నువ్వు పంచర్ షాపులు పెట్టిస్తా అంటే మేము ఓట్లు వేసినామా? గుర్తుపెట్టుకో బిడ్డ, తస్మాత్ జాగ్రత్త. నీ కూరగాయల షాపులు అంటా ఉన్నావు, నువ్వు పంచర్ షాపులు అంటా ఉన్నావు. నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు ఇంకొకసారి నిరుద్యోగుల మీద కానీ, విద్యార్థుల మీద కానీ పరుష పదజాలం ఉపయోగించి చిల్లర మాటలు మాట్లాడుతా అంటే నిన్ను రాష్ట్రంలో ఉండనీయమనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. ఎవరి కోసం పంచర్ షాపులు పెట్టిస్తావురా భయ్ నువ్వు? మేము రాష్ట్రంలో ఆ రోజు కేసీఆర్ గారి పాలన పైన మీరు గలం ఇప్పించి విద్యార్థులను రెచ్చగొట్టి ఊరూర బస్సు యాత్రలని, సైకిల్ యాత్రలని మాటలు చెప్పి నిరుద్యోగులను రెచ్చగొట్టి వారి తల్లిదండ్రుల మదల్లో విషయాన్ని నింపి ప్రభుత్వాన్ని చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా ఉడత ఊపులు పిట్ట బెదిరింపులకు పాల్పడుతూ ఈరోజు నిరుద్యోగులను మోసం చేసేటట్టు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త. నువ్వు గుర్తుపెట్టుకో, నిరుద్యోగుల పైన కానీ, విద్యార్థుల పైన కానీ నువ్వు చిల్లర మల్లర వ్యాఖ్యలు మాట్లాడుతా అంటే ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు బిడ్డ. నువ్వు గుర్తుపెట్టుకో, ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు నువ్వు ప్రకటించినటువంటి నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా దారి మళ్ళించేటువంటి ప్రయత్నం చేస్తూ, దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ పంచర్ షాపులని, కూరగాయల షాపులని మాట్లాడుతూ ఉన్నావు. మూసీకి నిరుద్యోగులకు ఏం సంబంధం రాబాయ్ అని మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు మూసీ నది పేరిట మూసీ నదిని ఉన్నటువంటి పేదల ఇళ్లను కూలగొట్టి ఒక పథకాన్ని చేపట్టి దండుకోవడమే ప్రయత్నంగా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తప్ప ఆ మూసీ నది ద్వారా, ఆ మూసీ ప్రాజెక్టు పునరుద్ధరణ ద్వారా జరిగేదేం లేదు, ఒరిగేదేం లేదని మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా గుజరాత్లో సబర్మతి నదిన రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సాధించింది ఏంది? ఆ యొక్క ప్రభుత్వంలో ఆ రోజు సబర్మతి నదిలో ఉన్నటువంటి నీళ్లను గంగా నీళ్ళ కంటే తేటగా చేస్తామని చెప్పినటువంటి మాటలు ఈరోజు నీటి మూటలైన విషయం కూడా నార్త్ ఇండియాలో స్పష్టంగా తెలుసు. ఈరోజు అదే ప్రాతిపదికన, అదే పంతాలో రేవంత్ రెడ్డి మూసీ నదిని ప్రక్షాళన చేస్తా అని మాటలు చెప్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఈ మురికి మాటలు, మూసీ మాటలు మాకొద్దు, మాకు కావాల్సింది అభివృద్ధి. మూసీ నదిని ఉన్నటువంటి పేద బిడ్డలను ఎల్లగొట్టి నువ్వు చేసేటువంటి అభివృద్ధి మాకొద్దని మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. విద్యార్థులను కావచ్చు, నిరుద్యోగులను కావచ్చు ఎక్కడ విస్మరిస్తలేడు ఈ ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. రీసెంట్గా మన ఉస్మానియా యూనివర్సిటీ కూడా కోట్లు రిలీజ్ చేసినట్టుగా జీవోలు రిలీజ్ అయినాయి. మరి దాని గురించి ఏంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దొంగలాగొచ్చి ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తానని జీవోలు చెప్పిండు. ఆయన జీవోలు కాగితాలకే పరిమితమైనవి, ఆయన పైసలు పేపర్లకే పరిమితమైనవి తప్ప ఇప్పటి వరకు కూడా ఉస్మానియా యూనివర్సిటీకి ₹1 నిధులు కూడా విడుదల కాలేదు. ఆయన నిధులు, ఆయన మాటలు నీటి మూటలు, పేపర్ మీద రాతలే తప్ప ఉస్మానియా యూనివర్సిటీకి ₹1 నిధులు కూడా విడుదల చేయలేదని మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారి విధానం ఏ విధంగా ఉందంటే విగ్రహాలను అభివృద్ధి చేస్తూ ఉంటా ఉన్నాడు, అలాగే మూసీ నదిని అభివృద్ధి చేస్తూ ఉంటా ఉన్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ మాకొద్దు, విగ్రహాలు మాకొద్దు, నువ్వు ఉస్మానియా యూనివర్సిటీకి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయి, మరీ ముఖ్యంగా
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చు. విగ్రహాల మీద రాజకీయం చేయవద్దని మేము అడుగుతా ఉన్నాం. విగ్రహాల మీద ఉన్నటువంటి సోయి విద్యార్థుల భవిష్యత్తుపై లేకపోవడం సిగ్గుచేటు అనిపిస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే ఈరోజు అనేక మంది గురుకుల విద్యార్థులు పిట్టల రాలిపోతూ ఉన్నారు. వేలాది మంది విద్యార్థులు హాస్పిటల్ల పాలై ఈరోజు మేము ఆసుపత్రుల్లో ఉంటున్నామా, హాస్టల్లో ఉంటున్నామా అనేటువంటి పరిస్థితుల నడుమ ఈరోజు విద్యార్థులు కొట్టుమిట్టాడుతూ ఉంటే కనీసం విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కనీసం ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించకుండా, మంత్రులు కనీసం విద్యార్థులను పరామర్శించకుండా వారి దగ్గరకు పోయినటువంటి దాఖలాలు కూడా ఈరోజు రాష్ట్రంలో లేవని మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. అంటే ఫైనల్గా ఇప్పుడు ఈ హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించి మొన్న హరీష్ రావు గారు ఒక ప్రెస్ నోట్ కావచ్చు, ఒక ఆర్టీఐ నుంచి కొంత సమాచారాన్ని సేకరించి బయట పెట్టడం జరిగింది. దానికి సంబంధించి అద్దంకి దయాకర్ ప్రెస్ మీట్ పెట్టి అసలు ఆ స్కూల్ ఫీజు ఏదైతే ఉందో అది మొత్తం కూడా రేవంత్ రెడ్డి సొంత పైసలే కట్టుకున్నాడు. అసలు ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని కొట్టాలి, ఫస్ట్ వీళ్ళని దన్నాలని చెప్పి వాళ్ళ మీద కొంత దురుసుగా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. ఏం చెప్తావు ఈ విషయం మీద? రేవంత్ రెడ్డి పరివారానికి అలాగే రేవంత్ రెడ్డి శిష్య బృందానికి తెలంగాణ రాష్ట్ర అధికారులు నవాబుకు జై అంటేనేమో అధికారులు గొప్పోళ్ళు అవుతారు, నవాబు నై అంటే అధికారులు చెడ్డోళ్ళు అవుతారా అని మేము అడుగుతా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీ పర్యటన పూర్తి స్థాయిగా విద్యాశాఖ నిధుల నుండి జరిగిందని జీవోలే స్పష్టం చేస్తే జీవోలను తప్పుపడుతూ అధికారులను కించపరుస్తూ అధికారులపై అడ్డగోలి మాటలు మాట్లాడుతూ ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఆ యొక్క అంశాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఎక్కడా కూడా వారు స్పష్టత ఇవ్వడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీకు విలాసాలు చేయాలనుకుంటే, మీరు పర్యటనలు చేయాలనుకుంటే మీ సొంత పైసలతోటి, మీరు దోసుకున్న పైసలతోటి తిరగండే తప్ప మా విద్యార్థులు ఈరోజు పిట్టల రాలిపోతూ ఉన్నా, ఫీజు రియంబర్స్మెంట్ లేక విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నా, ఓవర్సీస్ స్కాలర్షిప్ లేకుండా విద్యార్థులు కష్టాలు పడుతూ ఉన్నా కనికరించినటువంటి ముఖ్యమంత్రి అదే విద్యాశాఖ నిధులను ఉపయోగించుకొని ఈరోజు విదేశీ పర్యటనలు చేస్తూ ఉన్నాడు, జల్తాలు చేస్తూ ఉన్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే హెచ్చరిస్తూ ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి, ఈరోజు రాష్ట్రంలో విద్యాశాఖ పూర్తి స్థాయిగా పడకేసింది, విద్యాశాఖ పూర్తి స్థాయిగా నేలమట్టమైంది. 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలనలో విద్యాశాఖ ప్రపంచానికి దేశానికే తెలంగాణ విద్యాశాఖ ఆదర్శంగా నిలిచి ఆ రోజు విద్యార్థులు ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కితే ఈరోజు హాస్టల్లో ఉండాల్సినటువంటి విద్యార్థులు ఈరోజు ఆసుపత్రుల పాలవుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి నువ్వు గుర్తుపెట్టుకో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పిల్లలని నువ్వు ఇబ్బంది పెడతా ఉన్నావు. రానున్నటువంటి రోజుల్లో అదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు నీకు బుద్ధి చెప్పడం ఖాయం. నిన్ను తన్ని తరమకపోతే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సాక్షిగా చెప్తా ఉన్నాం, నిన్ను తన్ని తరిమేర్చిన రోజులు దగ్గరలో ఉన్నాయనే విషయాన్ని కూడా మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.